ఎక్కడైనా అన్యాయం అనేది జరిగినప్పుడు అది మన తల్లిదండ్రులకో లేక మన బంధువులకో ఆ అన్యాయం జరిగింది అంటే మనం ఏం చేస్తాం? గ్యారంటీ 100% ఫైట్ చేస్తాం, జస్టిస్ కోసం పోరాడతాం, ఇవన్నీ చేస్తాం. బట్ ఈ అన్యాయం జరిగింది మన తల్లిదండ్రులకు మాత్రమే కాదు, వేరే ఎవరికైనా, ఇట్ కెన్ బి ఎనీబడి, ఎవరికి జరిగినా అది దానికి మనం పోరాడేది, ఫైట్ చేసేది, అదే చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీకి అనే ఒక మోరల్నే చెప్తుంది ఈ బ్లాస్ట్. తర్వాత యాజ్ వి స్పీక్ మన స్టేట్స్లోనే కాదు, ఎక్కడ ఇండియాలో చాలా ప్లేసెస్లో యాజ్ వి స్పీక్ చాలా విషయాలు జరుగుతుంటాయి, చాలా హరాస్మెంట్స్ చాలా అమ్మాయిలకి జరుగుతూనే ఉంటాయి. అండ్ ప్రతి చోట్ల పోలీసు వెళ్ళి వాళ్ళని కాపాడటం అనేది అన్ని చోట్ల జరగదు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్. అండ్ అగైన్ టైం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ సినిమా ఏం చెప్తుందంటే, మనం ఎవరో వచ్చి మమ్మల్ని కాపాడతారు అని మనం వెయిట్ చేయకుండా వీ షుడ్ బి ఎక్విప్డ్. సో ఎక్విప్ అంటే ఏంటి? తల్లిదండ్రులు, పేరెంటింగ్, బిడ్డల్ని ఎలాగా మనం పెంచాలి, ఎస్పెషల్లీ ఆడబిడ్డల్ని ఎలా పెంచాలి, ఆ ఒక ధైర్యం, ఆ ఒక స్ట్రెంగ్త్ వాడికి రావడానికి ఏమి చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అని పేరెంటింగ్ అనేది అదొక ఇంపార్టెంట్ ఒక మోరల్ ఈ సినిమాలో మనం చెప్తున్నాం. అండ్ అగైన్ నాకు చాలా ఇష్టమైన ఇంకొక విషయం ఈ సినిమాలో ఏంటంటే, ఇట్ ఈస్ విమెన్ ఎంపవర్మెంట్. ఫస్ట్ ఇన్ని సినిమాలు చేసిన నేను యాక్షన్ అనేది ఫైట్ వచ్చినప్పుడు ఐ నెవర్ షేర్డ్ విత్ యూనో విమెన్, గర్ల్స్. అంటే ఎప్పుడు మనం ఫైట్ చేస్తుంటే అని క్లాప్ చేసేది ఇదంతా చేశారు ఇంతకుముందు. బట్ ఈ సినిమాలో నాకు ఈక్వల్గా, నాకన్నా ఎక్కువ బాగా చేసిన వాళ్ళు ఇద్దరు ఈ సినిమాలో. అండ్ నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళే చెప్పినట్టు 1 month అంతే వాళ్ళకి టైం. ఈ 1 monthలో ఈ మార్షల్ ఆర్ట్స్ అంతా నేర్చుకొని చాలా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేశారు. మనకి ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఫైట్ మాస్టర్ వచ్చి చెప్తే ఓకే ఇంతనా కంప్లీట్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదేదో పెద్దగా మేము చేసినట్టు కాదు కాదు. బట్ వీళ్ళకి నేర్చుకోవాలి. తర్వాత ఫైట్ చేసేటప్పుడు ఫైటర్కి దెబ్బ తగలకూడదు, న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు అమ్మాయి ఫైట్ చేసేటప్పుడు ఒక బాడీ పోస్చర్స్ బాగా చేయాలి, కామెడీ ఉండకూడదు, ఇవన్నీ ఉంటుంది. సో చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే షీ వాజ్ వర్కింగ్ లైక్ 2 o'clock 3 o'clock ఇన్ ద మార్నింగ్. ఇది క్రెడిట్ గోస్ టు దెమ్. నిజంగా మీరు పిక్చర్ చూసిన తర్వాత తెలుస్తుంది నేనేం మాట్లాడుతున్నానని. నేను ఎందుకు ఈ సినిమాని ఇట్స్ ఎ స్పెషల్ మూవీ, సంథింగ్ స్పెషల్ ఎందుకు చెప్తున్నానని గ్యారంటీ మీకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ వీ హ్యావ్ సో మెనీ ప్లస్ పాయింట్స్ ఇన్ ద మూవీ. ఎందుకు వచ్చి మన సినిమాని జనం వచ్చి చూడాలి అని చెప్పడానికి వీ హ్యావ్ ఫ్యాంటాబులస్ మ్యూజిక్ ఇన్ ద మూవీ, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్. మన రవి బసు హస్ డన్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి. బికాస్ ఈ కథకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో చాలా రోజులు ఆల్మోస్ట్ ఒక 40-45 days ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తీసుకొని చేశారు. సో అండ్ అగైన్ every aspect, every technical issue the film, camera, అరుణ్ అని అందరూ ఆల్ యంగ్ టీమ్, చాలా కంటెంపరీ లైటింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఫైట్స్ చేసాము, చాలా సినిమాలో ఫైట్స్ చేసాము. బట్ ఒక్కొక్క సినిమాలో కూడా ఏదో కొత్తగా ఏదైనా వస్తుంది అనుకుంటాం. బట్ ఈ సినిమాలో ప్రభువుని ఒక ఫైట్ మాస్టర్ నన్నే డిఫరెంట్గా నాకు చూపించాడు. అండ్ యూ కెన్ సీ మీ లైక్ ఇంతకుముందు నా సినిమాలో ఎలా ఫైట్ చేసానో అలా ఉంటుంది 100% ఈ సినిమాలో. అండ్ అగైన్ ఐఎమ్ రీఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ ప్రొటగనిస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఒక చిన్న చేంజ్ కోసం అనేది చేశాను నేను. నెగిటివ్ క్యారెక్టర్స్ ఇంత ముందు ఒక 4-5 సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్ళీ చాలా అనిపించింది
అగైన్ పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో దిస్ విల్ బి వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది. అండ్ మన డైరెక్టర్ మీరు చూస్తుంటారు, పిట్ట కొంచెం అదే కదా పూతగానే ఉంటారు కదా. సో అలాగా సార్ తప్పు తెలుగు అయితే చెప్పండి సార్, మీకు బాగా తెలియదు. పిట్ట కొంచెం కూతగాను అంతే కదా సార్. అలాంటి వాడు మనవాడు చూస్తే ఇంత సన్నగా ఇంత చిన్న కుర్రోడు అలా ఉంటాడు. బట్ మీరు అతని డైరెక్షన్ మీరు చూడాలి, సినిమాని అంత బాగా చేశాడు. పట్టుదల ఇలాగే కావాలి సార్ అని ఏడుస్తాడు. మనం వద్దంటే ఇది వద్దు వేరేలాగా మర్చిపోతున్నా సార్ సార్ ఓకే సార్ అంటాడు, మళ్ళీ వద్దు సార్ అంటాడు. ఏడ్చి వాడికి ఏం కావాలో దాన్ని రప్పించుకుని చేశాడు కుర్రుడు. చాలా ఇప్పుడు ఈజ్ ఇన్ హిస్ 20s, 21 or 22. సో ఈజ్ డన్ వండర్ఫుల్ జాబ్ డైరెక్టర్ అండ్ ఆల్ యంగ్ టీమ్. ఇందులో నేను మాత్రమే యంగెస్ట్. సో ఈజ్ అంటే చాలా ఉంది నాకు. ఈవెన్ ఐ లవ్ టు బీ గెట్ అప్డేటెడ్ ఎవ్రీ డే ఎవ్రీ మూవీ. అలాగే సినిమాలు కూడా చాలా విషయాలు ఈ యంగ్ బ్రీడ్తో నేను నేర్చుకున్నాను. సో సినిమా గురించి చాలా చెప్పాలి మనం. అందులో మీరంతా సినిమా చూడండి, 100% it is very 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 different movie. And I should tell about my production house, AGS Productions అంటే తమిళనాడులో ఇట్స్ ఆల్మోస్ట్ నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్. సో దాన్ని రిప్రజెంట్ చేసే ఐశ్వర్య గారు వచ్చారు ఈరోజు, కల్పాతి అగోరం అని. ఎంత మంచి మన కథ చేసి ఎంత బాగా చేసినా దాన్ని ప్రజెంట్ చేసి ఒక ప్రొడ్యూసర్ కావాలి, దాన్ని కరెక్ట్గా థియేటర్స్కి చేసి పబ్లిసిటీ చేసే ఒక మంచి ప్రొడ్యూసర్ మనకు కావాలి. అండ్ కొత్త టాలెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక మనసు రావాలి. నేను కూడా చూసాను చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఎవరికి పెద్ద మార్కెట్ ఉంటుందో, ఏ డైరెక్టర్ పెద్ద మార్కెట్ ఉంటుందో వాళ్ళ దగ్గర వెళ్తారు. బట్ కొత్త వాళ్ళకి మంచి కథ ఉంటే ఐఎమ్ దేర్ అని అనుకునే ఒక ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్ అగరం గారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ఏ వెరీ గుడ్ టాలెంట్. అండ్ ఒక విమెన్ ఎంపవర్మెంట్ అనేది వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఆయన పెద్ద నేమ్, బట్ ఆయన డాటర్స్నే దే ఆర్ హ్యాండ్లింగ్ ద హోల్ బిగ్ ప్రొడక్షన్ హౌస్. సో అదొకటి. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ సితారా. సో వాళ్ళు ఈ సినిమాని త్రూఅవుట్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు థియేటర్స్లో మనకి రిలీజ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. అండ్ మాధ్యమ